హలో గైస్, మనమైతే శివరాత్రి రోజు అనుకున్నాం ప్రతి మండే ఒక న్యూ శివ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలనేసి. ఇవాళ వచ్చేసి మనకైతే శ్రీ వెనికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ శంషాబాద్. అందరు దీనైతే సిద్ధులు గుట్టగా అయితే అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే పూర్వం 600 నుంచి 700 సంవత్సరాల బ్యాక్ అయితే కట్టిన టెంపుల్. ఆ విధంగా ఉంటుంది స్టైల్ మాత్రం ఈ టెంపుల్ది. ఈ టెంపుల్ని కట్టడం వెనుక చాలా పెద్ద కథనే ఉంది. అదేంటి అంటే, ఇక్కడ ఉన్న ప్రజలు పూర్వము వ్యాధులతో చాలా బాధపడేవాళ్ళంట. అది గ్రహించిన సిద్ధు అనే సాధు ఇక్కడికి వచ్చి 25 years జ్ఞానం చేసిండంట శివునికి. జ్ఞానం చేసినాక శివుడు వచ్చేసి మనకు ఒక విగ్రహం అయితే ఇచ్చింది. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం ద్వారా వ్యాధులు అనేటివి ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరు తొలగిపోయినాయంట. అప్పటి నుంచి దీన్ని చాలా బాగా నమ్ముతారు ఇక్కడ లోకల్ ప్రజలు. అలానే మనకి చూడండి, ఇక్కడ టెంపుల్ ఎంకల్ సైడ్ అయితే మనకి పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల సైడ్ వచ్చేసి మనకైతే మణితో ఉన్న పాము అయితే తిరుగుతుందంట. అలానే ఈ టెంపుల్ వచ్చేసి చాలా తక్కువ హైట్ ఉంటుంది. మనం ఓవరమైనా సరే మనమైతే మన తల బెండ్ చేసే మనమైతే ప్రదక్షిణాలు చేయాలి. చూడండి, ఇదైతే వచ్చేసి మనకైతే టెంపుల్ నుంచి కిందికి అయితే చూడండి. అలానే మనం టెంపుల్స్ నుంచి రైట్ సైడ్ కి కిందికి పోతే మనకైతే శివుంది ఒక వాల్ పెయింటింగ్ అయితే ఉంటది. ఇదైతే మస్తు అంటే మస్తు ఉంది. మంచి మంచి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఇది మండే వీడియో. నెక్స్ట్ మండే మరి ఇంకో కొత్త శివాలయం వెళ్ళి దాని చరిత్ర అయితే తెలుసుకుందాం.